బ్రహ్మాది దేవతలందరూ పూజింపగా భగవంతుడైన శ్రీనరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు శుక్రుడు మొదలైన వారితో కలిసి దైత్యదానవ రాజ్యానికి ప్రహ్లాదుని పట్టం గట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన పార్శ్వచరులు ఇద్దరు బ్రాహ్మణ శాపం చేత మొదటి జన్మలో దితికి కొడుకులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నరసింహ రూపాలుగా అవతరించి వధించాడు. రెండవ జన్మలో రాక్షసులుగా పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముని రూపంలో వధించాడు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్తులని పేర్లతో ప్రసిద్ధి పొందిన వారిని శ్రీకృష్ణ రూపంలో సంహరించాడు. ఈ విధంగా 3 జన్మలలోనూ గాఢమైన వైరానుబంధం చేత నిరంతరము ధ్యానిస్తూ వారు అన్ని పాపాల నుండి విముక్తులై హరిని చేరుకున్నారు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. శ్రీరమణీయమైన నరసింహ విహారము నింద్ర శత్రు సంహారము పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడని భయము గల్గని లోకము జందు భూవరా. ధర్మరాజా, శుభకరమైన నరసింహుని విహారము, హిరణ్యకశిపుని సంహారము, పుణ్యమూర్తి భగవద్భక్తుడు అయిన రాక్షసరాజు కొడుకు ప్రహ్లాదుని నడవడిక గూర్చి ఎవరైనా చక్కని ఆలోచనతో విన్నా చదివినా శుభాలు కలిగి ఏ భయము లేని లోకాలను పొందుతారు. జై శ్రీకృష్ణ.